మొక్కలకి ఏం కావాలి? నీళ్ళు లేకపోతే చచ్చిపోతాయి కదా. మరి నీటి మధ్యలో ఉన్నాయి, చెరువు మధ్యలో ఉన్నాయి కానీ చచ్చిపోయినాయి. ఎందుకని అంటారు? ఏమైపోయాయంట? ఆ నీటి ఊట ఎక్కువైపోయి చచ్చిపోయాయి. ఇంతకనాయి ఊపిరాడక. దేవుడు ఏం చెప్తున్నాడు? నీటి ఓరన మధ్యలో కాదు, నీటి మధ్యలో కాదు, ఓరన నాటబడాలి. అంటే దానికి నీటి మధ్యలో ఉంటే నీటి ఎద్దడి ఎక్కువైపోయి చచ్చిపోతాయి అన్నమాట. ఈరోజు చాలామంది ఎలా ఉండాలంటే జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కువైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయినట్టు లెక్కలు. మరి ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. నీకు ఎంత ఆశీర్వాదం వచ్చినా కూడాను దేవునికి అంటు కట్టబడి ఉండాలి. నిండిన కుండ తోనకదు. సగం నీటితో వచ్చిన కుండ ఎంత తొనుకుతుంటుంది, బెనుకుతుంటుంది. ఈరోజు చాలామందికి పూర్తిగా వాక్యం తెలిసినా పర్లేదు, తెలియకపోయినా పర్లేదు. కానీ ఏం చేస్తారు? తెలిసి తెలియనటువంటి విధానాలు ఉండి వాళ్ళు ఎప్పుడు అట్లా ఇట్లా ఊగుతూ ఉంటారు అన్నమాట. స్టాండర్డ్ ఉండదు, స్థిరం ఉండదు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు, ఎల్లుండి అక్కడ ఉంటారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడంటే అడ్రస్ ఉంటుంది. ఇంకా ఎందుకు ఉంటుంది? రోజు తిరిగి వాళ్ళకి అడ్రస్ ఏముంటుంది? ఉండదు. కాబట్టి ఈ రోజున ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండి. ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వాళ్ళ దేవునికి మొర పెడితే దేవుడు మొర ఆలకించి వాళ్ళకి ఎప్పుడు విడుదల ఇస్తున్నాడంట? ఉదయము మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే మంచాన్ని మొత్తిని జయించారో వాళ్ళ జీవితంలో సమస్యలకి ఏ విధమైనటువంటి ఆటంకం ఉండదన్నమాట.